తొర్రూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులో దళిత మాదిగ మహిళ ఉద్యోగం చేస్తుంది. అందులో ఓసీగా పనిచేస్తున్న మురళిలను లొంగదీసే ప్రయత్నం చేయగా ఆవిడ అరుస్తూ బయటకు రావడం జరిగింది. దీంతో తోటి ఉద్యోగుల విషయం అడగగా గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురైన మహిళ ఉద్యోగానికి రాజీనామా చేసింది. తనకు రావాల్సిన పీఎఫ్ డబ్బులను అడగగా కులం పేరుతో దుర్భాషలాడుతూ అసభ్యంగా మాట్లాడాడు. ఓసీగా వెలుగు మురళిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల దళిత నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇక్కడే ఒక దగ్గర ఏ డిపార్ట్మెంట్ అయినా సస్పెండ్ అయిన వాడు తిరిగి వేరే దగ్గర పోస్టింగ్ ఇస్తాడు, కానీ తిరిగి మళ్ళీ ఆయన ఇక్కడనే పోస్టింగ్ చేయడం అనేది జరిగింది. సో ఆయన ఒక కోటరీ నిర్మాణం చేసుకొని బయట ప్రైవేట్ దడవాయిని ఏర్పాటు చేసుకొని ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని బయట కొనుగోలు చేసి తీసుకొచ్చి తక్కువ ధరకు ఒడ్లు కొనుగోలు చేసి అక్కడ 1700కి ఇక్కడ 1960కి ఇక్కడ అమ్ముకునేది. ప్రైవేటు హమాలీ బృందాలు, ప్రైవేటు ట్రాక్టర్లు, ప్రైవేటు కొనుగోలు దందా అంతా కూడా ఒకటి అవుపడకునేది. ఒక పక్కన చేపల మార్కెటింగ్ దందా, చెరువులు కొనుడు, ఒక పక్కన ఒడ్లు కొనుగోలు చేసుడు, ఇంకో పక్కన భూమి కొనుగోలు చేసుడు. ఆఫ్టర్ ఆల్ ఒక సీఈఓ ఆయన ఒక పెద్ద నెట్వర్క్గా కొనసాగిస్తున్నారు. అంటే ఆయన పట్ల పూర్తి విచారణ చేయాలి. రెండు అంశాలు దీంట్లో మేము ప్రధానంగా ఒకటి, పోలీసు ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహించిన దాని మీద మేము తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఎంత సీరియస్గా ఉంటుందో మీకు తెలుసు. ఒక సెక్షువల్ హరాస్మెంట్ మీద కేసు రిజిస్టర్ అయింది. సెక్షన్ 354A ఐపీసీ ప్రకారంగా రిజిస్టర్ అయింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు రిజిస్టర్ అయింది. దీని మీద క్లియర్ కట్గా పోలీస్ ప్లస్ ప్రభుత్వం ఇద్దరు కలిసి కూడా తన పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. డీసీఓ తక్షణమే ఆయన ఇక్కడి నుంచి విధుల నుంచి పక్కకు పంపించేసి వేరే ఆఫీసర్ని ఇక్కడ డిప్యూటేట్ చేయాలి. గవర్నమెంట్ కంట్రోల్లో జరిగే, గవర్నమెంట్ పర్యవేక్షణలో జరిగే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, ఆషామాషి కాదు, రైతులతో సంబంధం ఉన్నటువంటి డిపార్ట్మెంట్. ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగిందని పెడితే ఇప్పటి వరకు కూడా ఆయనను అరెస్ట్ చేయకపోవటం, ఆయనను సస్పెండ్ చేయకపోవటం, ఇది దళిత మహిళ పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారు పోలీస్ ప్లస్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అని నేను భావిస్తున్నా. లేకపోతే మీరు దీనికి కారణం ఏందో చెప్పండి. ఎట్లా బయట తిరుగుతాడు? ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఆయన ప్రైవేట్ దాదాన్ని బయటకు తీయమనండి. అది దళిత మహిళ అయినా, గిరిజన మహిళ అయినా, బహుజన మహిళ అయినా, మహిళనే. సో కనుక దయచేసి ప్రెస్ మిత్రులందరూ మీరు మానవతా దృక్పథంతో విషయం పట్ల పరిశీలన చేసి ఏం జరిగిందో విచారణ చేసి మీకు కూడా కావాలంటే ఎఫ్ఐఆర్ ఇస్తాం. దీనిలో చదువుకోండి. ఆ అమ్మాయి తను ఒక స్త్రీ తను ఏ రకంగా కంప్లైంట్ చేసి ఈ కంప్లైంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంది, ఇంతకాలం ఆమె ఏ విధంగా మానసికంగా ఇబ్బంది పడుతుందో మీరు చూడండి. మీరు అందరు కంప్లైంట్ ఫొటోస్ తీసుకోండి. కనుక మేమందరం కూడా తొర్రూరు మండల దళిత ప్రజా సంఘాల తరఫున ఇది రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అది ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం, ఒక స్త్రీకి జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడుతున్నాం తప్పితే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్ సంబంధించి, బీఎస్పీకి, బీజేపీకి కాదండి. దయచేసి దీనికి రాజకీయ అంశం ఏమాత్రం సంబంధం లేదు. కాకపోతే నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండొచ్చు, దానికన్నా ముందు నేను దళితుడిని. నా జాతికి సంబంధించిన అమ్మాయికి అన్యాయం జరిగింది, ఒక స్త్రీకి అన్యాయం జరిగిందని నేను ఫైట్ చేస్తున్నాను తప్పితే ఇవాళ మాజీ చైర్మన్ కొమరయ్య గారు వారి స్వయం కూతురు, ఆయన ఏం చెప్పుకోగలుగుతారు ఆయన ఆ బిడ్డకు జరిగిన అన్యాయం గురించి? మేమే అమ్మా అరే మన జాతి బిడ్డ, ఏ జాతి బిడ్డనే కానీ మొన్న ప్రీతి చనిపోయింది, ఆమెకు మనందరం ఫైట్ చేసినాం. గిరిజన బిడ్డ డాక్టర్. అంతకుముందు చాలామంది ముస్లిం పిల్లలు చనిపోయారు, ప్రియాంక రెడ్డి చనిపోయిన దుండగుల చేతిలో. ఆ ఇష్యూస్లన్నింటి మీద ఎట్లయితే స్పందించినామో ఈ ఇష్యూ మీద కూడా అట్లే స్పందిస్తున్నాం. సమాజంలో బాధ్యత కలిగినటువంటి పౌరులుగా, బాధ్యత కలిగినటువంటి ప్రెస్ రిపోర్టర్లుగా, బాధ్యత కలిగినటువంటి ప్రజా సంఘాల నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా ఒక ఆడబిడ్డ, ఏ ఆడబిడ్డ అయినా కానీ ఆ అమ్మాయికి కులం లేదు, మతం లేదండి. ఒక ఆడబిడ్డ జరిగిన అన్యాయానికి సంబంధించి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలి, తక్షణమే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించాలి, పూర్తి స్థాయి న్యాయ విచారణ చేసి ఆయన ఉద్యోగంలో రైతులకు చేసిన అన్యాయం, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో సహకార సంఘంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా 2005 కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా పిఎస్సిఎస్ డైరెక్టర్స్ ఎవరైతే రిజల్ట్ తీర్మానం చేస్తారో చైర్మన్ గారి అధ్యక్షతన అదే ఫైనల్. ఇమ్మీడియట్లీ ఆయన తీసి వేరే పక్కన పడేశారు. ఇన్ని అభియోగాల తర్వాత ఎట్లా కంటిన్యూ చేస్తారు ఆయనను? సో దీని మీద మీరందరూ కోఆపరేట్ చేసి ఆమెకు న్యాయ విధానం జరిగే విధంగా సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.